మీరు ఒక మంచి సింగర్ అని విన్నాను. లేదు, నాకు తెలుసు. అస్సలు నిజం కాదండి. చెప్పండి. చెప్పండి. కర్ణాటక సంగీతం ఒక సంవత్సరం నేర్చుకున్నాను. వోకల్ కాదండి, వైలిన్ నేర్చుకున్నాను. సో సంగీతం గురించి కొంచెం బేసిక్స్ థియరీ తెలుసు. సింగర్ని అయితే అస్సలు కాదండి. నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. నా ఓన్లీ రిగ్రెట్ ఏంటంటే పాడడం నేర్చుకుని ఉంటే చాలా బాగుండేది. నాకు గజల్స్ అవన్నీ చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు ఎక్కడైనా మ్యూజిక్ క్లాస్కి వెళ్దామా అని ఉంటుంది, కానీ నాట్ సింగర్ అట్ ఆల్. అండ్ మీరు కమెడియన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా చేశారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక జోక్ అయినా తెలిసి ఉంటుంది. మంచి జోక్స్ మీకు చాలా తెలిసి ఉంటాయి. పాటన్నా పాడండి, లేదా ఒక జోక్తోనే స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు పాట పాడితే చివరిలో జోక్ చెప్పాలి. యాక్చువల్లీ నేను పాట పాడితేనే జోక్గా ఉంటుందేమో. ఇప్పుడు రెండింటిలో వదిలేదు ఏం లేదు. ముందు పాట పాడితే చివరిలో జోక్ చెప్పాలి, ఇప్పుడు జోక్ చెప్తే చివరిలో పాట పాడాలి. పాట కష్టం అండి, కాదండి. ఇప్పుడు పాట మీరు ఎలా పాడినా ఓకే అంటారు. ఇప్పుడు మీకు బాలసుబ్రహ్మణ్యం గారి లాగే మార్కులు ఎవరు లేదు నాకు నిజంగా. ఎందుకంటే నాకు వన్ థింగ్ ఐ రియలీ రెస్పెక్ట్ దట్ ఫార్మ్ ఆఫ్. నాకు నిజంగా కొన్నిసార్లు పాట రాయమని అడుగుతారు. మా సాయి గారు అప్పుడప్పుడు సినిమా నువ్వు రాసే సినిమా పాటని బాగానే రాస్తావు కదా, డైలాగులు పాట కూడా రాసాయంటే నాకు ఐ రియలీ రెస్పెక్ట్ దట్ అనమాట. సో నేను దాన్ని బట్ అది మీకు మ్యూజిక్ టేస్ట్ ఉంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. బట్ ఇప్పుడు వదిలేదు ఏం లేదు సార్. పాట జోక్ చెప్తా. ఇక్కడ ఫ్రెంచ్ థియేటర్ కట్టారు కదా, నాకు వచ్చిన ఒకే జోక్, ఇప్పుడే జోక్ అడిగినా ఒకే జోక్ గుర్తొస్తుండే. నాకు చెప్తాను. ఒక సుబ్బారావు అనేవాడు ఫ్రాన్స్ వెళ్ళేట. ఫ్రాన్స్ వెళ్తే రెస్టారెంట్కి వెళ్తుంటే ఎలివేటర్లో ఒక అమ్మాయి కలిసి బోనాపెతి అందంట. బోనాపెతి అంద అంటే రెస్టారెంట్కి వెళ్తుంటే హ్యావ్ ఎ గుడ్ మీల్ అన్నట్టు. అంటే అర్థం కాక మనవాడు పేరు అడుగుతుందేమో అనుకుని సుబ్రావ్ అన్నాడు. నెక్స్ట్ రోజు మళ్ళీ లిఫ్ట్లో వెళ్తుంటే మళ్ళీ భోజనం టైంకి బోనాపెతి అందట, సుబ్రావ్ అన్నట్టు. మళ్ళీ మూడో రోజు మళ్ళీ పేరు అడిగితే అమ్మాయి రోజు పేరు అడుగుతుంది, మనం అడగకపోతే బాగుంటుందని ఈసారి వీడి పేరు అడిగాడు. బోనాపెతి అని అడిగితే అమ్మాయి సుబ్రావ్ అంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ జోక్స్. ఎందుకంటే ప్రపంచం ఇలాంటి వాటి మీద చాలా నడుస్తుంటుంది. కొన్ని ఎందుకు చేస్తామో తెలీదు, అన్నిటికీ రూట్స్ ఇలాగే పడతాయి. దీన్ని ఎక్కడైనా వాడారా మీరు? సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఒక డైలాగ్, మీరు ఎక్కడి నుంచో కాపీ కొట్టారని. ఏది? ఏంటది? ఒక ఆడది తన కోరికల్ని కాపీ కొట్టడం కాదండి, అది చాలా ఫేమస్. అది కాపీ కొట్టాలనే ఉద్దేశంతో కొట్ల. అది అంటే ఇది ఎవరికి తెలియదు, ఇది మనం వాడుకుందాం అనే ఉద్దేశంతో కొట్టలేదు.